ద సీక్రెట్స్ ఆఫ్ మిలియనీర్ మైండ్. ఆథర్ నేమ్ వచ్చేసి టి హార్వ్ ఎకర్. ఇందులో 17 రూల్స్ ఆఫ్ రిచ్ పీపుల్, ఈ రూల్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆథర్. ఇతను ఏమంటాడంటే, నాకు ఒక 5 నిమిషాలు మీ టైం ఇవ్వండి, నేను మీ భవిష్యత్తు ఫైనాన్షియల్గా రిచ్లో ఉంటారా పూర్లో ఉంటారా చెప్పగలుగుతాను అంటారు ఆయన. TFAR ఈ ఫార్ములా గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. T అంటే థాట్స్, F అంటే ఫీలింగ్స్, A అంటే యాక్షన్స్, R అంటే రిజల్ట్స్. అంటే మన థాట్స్ మనకు కొన్ని ఫీలింగ్స్ తీసుకొస్తాయి. ఈ ఫీలింగ్స్ వల్ల మనం ఒక యాక్షన్ చేస్తాం, ఆ యాక్షన్ వల్ల రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్సే మనం ఇప్పుడున్న పొజిషన్ అంటాడు ఆయన. ఎగ్జాంపుల్ తోటి ఇది క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ మనీ సేవ్ చేయాలనేది ఒక థాట్. ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నాము అంటే ఇప్పుడు ఫీలింగ్ రాబోతుంది. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా నాకేమైనా ఇబ్బంది వస్తే అది కాపాడుతుంది. సో అందుకని ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా సేఫ్టీగా ఉండడం కోసం మీరు మనీ సేవ్ చేద్దాం అనుకుంటారు. ఓకే, సో ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా సేఫ్టీగా ఉండడానికి ఎంత డబ్బు కావాలనేది మీరున్న సిచ్యువేషన్లో మీరు ఒక అంచనా వేస్తారు. ఏంటా అంచనా? ఎగ్జాంపుల్కి ఇప్పుడు నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నారంటే ఫ్యూచర్లో నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఒక కారు కొనుక్కోవాలి, దానికి ఎంత ఒక 2 crores 3 crores అనుకుంటే దానికి తగ్గట్టు ఒక అంచనా వేస్తారు, అంతే కదా. సో ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నారు. థర్డ్ పాయింట్ యాక్షన్ ఏంటి? ఆ 1 crore 2 crore మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి మీరు ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ చేసే దాని మీద మీ రిజల్ట్ కనబడుతుంది. అంటే ఇక్కడ అంతా ఎక్కడి నుంచి మొదలైంది? మన థాట్ నుంచి మొదలైంది.